దాడులు, లాకప్ డేతలు, గ్రామ బహిష్కరణలు వంటి ఘటనలపై జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లుగా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు తెలిపారు. పార్టీ ప్రతినిధి బృందం కమిషన్ చైర్మన్ ను కలిసి వినతిపత్రం సమర్పించినట్లుగా వెల్లడించారు. ఇక రాష్ట్రంలో దళితుల రక్షణకు ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కమిషన్ ను కోరినట్లుగా చెప్పారు. Harassment happening in the Andhra Pradesh since 2 years. They are killing the people. గౌరవనీయ తిరుపతి ఎంపీ గారు గురుమూర్తి గారు, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు, మాజీ మంత్రివర్యులు నాగార్జున గారు, ఆదిమూలపు సురేష్ గారు, మాజీ ఎంపీ నందిగం సురేష్ గారు, అలాగనే సత్యవేడి ఇన్ఛార్జి గారు, కనకారావు మాదిక్ గారు, మా పార్టీ ఎస్సీసెల్ విభాగాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులందరూ వచ్చారు. కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో మా మీద కుల వివక్ష జరుగుతుంది. మమ్మల్ని చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వంలోని పోలీస్ వ్యవస్థ పూర్తిగా అంటరాని వారిగా చూస్తుంది. ఆ అంటరానితనం మా ఒక్కరితోనే ఆగలేదు. స్వయానా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కూడా దారుణాతి దారుణ అవమానం జరుగుతుంది విజయవాడ నడిబొడ్డులో. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విలువలను ఈ రాష్ట్రంలో కాపాడుతూ దళితులకు, బలహీన వర్గాలకు అత్యున్నతమైన సేవలు అందించి అనేకమైన సంస్కరణలు తెచ్చాడు. ఇంకా పైగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 400 కోట్ల రూపాయలతో